హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయి ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం 29th సెప్టెంబర్ వరల్డ్ హార్ట్ డే. మరి ఈ సంవత్సరం థీమ్ 2025 థీమ్ ఏం పెట్టారంటే డోంట్ మిస్ ఏ బీట్. అంటే ఏ హృదయ స్పందన కూడా, ఎవరి యొక్క హృదయ స్పందన కూడా అర్ధాంతరంగా ముగిసిపోకూడదు అని అర్థం అన్నమాట. అంటే మన హార్ట్ని మనం కాపాడుకోవాలి. ఈ వరల్డ్ వైడ్ చూస్తే ఇది మనకి 2025 రిపోర్ట్స్ వరల్డ్ వైడ్ 20.5 మిలియన్స్ హార్ట్ డెత్స్, కార్డియోవాస్కులర్ డెత్స్, హార్ట్ ప్రాబ్లం వచ్చి వరల్డ్ వైడ్ చనిపోయారు. ఇది యూరోప్ కంట్రీస్లో, రష్యాలో, అమెరికాలో చాలా ఎక్కువ ఉంది ఈ ప్రభావం. ఇప్పుడిప్పుడే ఇండియాలో స్టార్ట్ అయింది. మరి మరొక 20 మిలియన్స్ మంది 19.8 హార్ట్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. అంటే ఓవరాల్గా 40 మిలియన్స్, అంటే 4 కోట్ల పైనే. ఇమాజిన్. సో ఇది మనం చూస్తే చాలా ప్రమాద గంటికలు మోగిస్తుంది, చాప కింద నీరులాగా అనుకోవచ్చు. మరి 2 to 3% ఎవ్రీ ఇయర్ ఇంక్రీజింగ్ హార్ట్ కేసెస్. వరల్డ్ హెల్త్ రిపోర్ట్ చూస్తే మనకి 2 to 3% ఎవ్రీ ఇయర్ హైక్ అవుతున్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్. ఇలాంటి సందర్భంలో కరోనా వ్యాక్సిన్ తర్వాత కూడా ఈ హార్ట్ డెత్స్ అనేవి చాలా విపరీతంగా వస్తున్నాయి. సడన్గా చనిపోవడం మనం చూస్తున్నాం పేపర్స్లో, న్యూస్లో, సోషల్ మీడియాలో. మరి ఈ డోంట్ మిస్ ఏ బీట్ అంటే మన హృదయ స్పందన ఆగిపోకుండా ఎలా కాపాడుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చాలా యూజ్ఫుల్ వీడియో. ఇది కోర్స్ మీకు తెలిసిన విషయాలే మనం చూస్తున్నాం, బట్ ఒక్కసారి మీకు చెప్తాను వీటిలో అసలు ఎందుకు ఈ హార్ట్ అటాక్ రావడానికి కారణం ఏంటి, రీజన్స్ ఏంటి అనేవి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అదేవిధంగా కొన్ని సర్వేస్, కార్డియోవాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా, కార్డియోవాస్కులర్ సొసైటీ ఆఫ్ వరల్డ్, వీళ్ళు ఇచ్చిన కొన్ని అంశాలను మీకు ఇక్కడ చెప్తున్నాను. మీకు ఫస్ట్ కారణాల్లో ఏజింగ్ అంటే వయసు రీత్యా హార్ట్ సమస్యలు వస్తుంటుంది. కామన్, అది మనం ఎవరు ఆపలేరు, నో వన్. ఇది కామన్ ప్రాబ్లం ఫర్ ఆల్. వయసు పెరిగే కొలది కూడా హార్ట్ బీట్ రేట్ తగ్గుతూ ఉంటుంది, ఎబిలిటీ తగ్గుతూ ఉంటుంది. లాస్ట్లో 100 years తర్వాత, 120 years తర్వాత, అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళ యొక్క మనకి అలవాట్లను బట్టి ఆ హార్ట్ పంప్ అనేది ఆధారపడి ఉంటుంది. అది ఆటోమేటిక్గా మనం తెలియకుండానే హార్ట్ ఆగిపోతుంది. దాన్ని మరణం అంటాం, సహజ మరణం, న్యాచురల్ డెత్ అంటారు. అది ఎప్పుడో 80 తర్వాత, 90 తర్వాత జరిగితే పర్లేదు, అది కామన్. అది అంటే ఆస్థెరోస్క్లెరోసిస్ అంటారు దాన్ని. అంటే ఏంటంటే గుండె యొక్క నాళాలు సాఫ్ట్గా ఉండేవి బ్రిటిల్గా మారిపోతాయి అన్నమాట. చాలా బ్రిటిల్ అయిపోతాయి, గట్టిగా అయిపోతాయి అన్నమాట. రక్త సరఫరాకి అంతరాయం కలుగుతుంది. దాన్ని ఆస్థెరోస్క్లెరోసిస్ అని మనం పిలుస్తూ ఉంటాం మెడికల్ లాంగ్వేజ్లో. తర్వాత ఫ్లేక్, చాలా ఇంపార్టెంట్. ఫ్లేక్, ఈ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళలో ఇది న్యూస్లోకి వచ్చింది. ఫ్లేక్ అంటే ఏంటంటే ఇది ఒక రకమైన కాల్షియం గట్టి పదార్థం లాంటిది. అది నాళాల్లోకి వెళ్ళి గట్టిగా పూడుకుపోతుంది, వెళ్ళే మార్గానికి అంతరాయం కలుగుతుంది, ఫ్లోకి అంతరాయం కలుగుతుంది. అది కొంచెం పెరుగుతూ ఉంటుంది, ఒకేసారి క్లాట్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. ఈ మధ్య ఈ కేసెస్ మనం బాగా చూస్తున్నాం. ఫ్లేక్ అంటే లీడ్స్ టు క్లాట్స్ అనమాట. తర్వాత లైఫ్ స్టైల్, ఇక మనం చెప్పవసరం లేదు. ఈ 20 yearsలో కార్పొరేట్ స్టైల్ వచ్చారు. 2001 తర్వాత ఫుడ్లో కూడా, ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా కార్పొరేట్ కంపెనీస్ వచ్చేసినాయి. ఐస్ క్రీమ్లో కార్పొరేట్ కంపెనీలు, అదేవిధంగా మనకి పిజ్జాలో కార్పొరేట్ కంపెనీలు, బర్గర్లో కార్పొరేట్ కంపెనీలు, ఆల్ కార్పొరేట్ కంపెనీస్ ప్రాసెస్డ్ ఫుడ్లో వచ్చేసి బిస్కెట్స్ కావచ్చు, ఈ చిప్స్ కావచ్చు, ఎంత పెద్ద వ్యాపారం అది. దీనివల్ల ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రాసెస్డ్ ఫుడ్లో అవి నిల్వ ఉండాలంటే కొన్ని రకాల కెమికల్స్ కలుపుతారు, టేస్టింగ్ సాల్ట్ లాంటివి కలుపుతారు, కొన్ని రకాల కెమికల్స్ కలుపుతారు. దానివల్ల క్యాన్సర్తో పాటు గుండెకి ముప్పు ఏర్పడుతుంది అనమాట. సో మ్యాక్సిమం ప్రాసెస్డ్ ఫుడ్ తినడం మానేస్తే మన ఆరోగ్యం చాలా బాగుపడుతుంది. అదేవిధంగా మోర్ సాల్ట్, మోర్ షుగర్స్, ఎక్కువ సాల్ట్ పదార్థాలు తినడం, ఎక్కువ షుగర్. ఇప్పుడు సాల్ట్ చూడండి, మీకు తెలిసే ఉంటుంది, డ్రై ఫిష్ అవి నిల్వ ఉండాలంటే సాల్ట్ ఎక్కువ వేస్తారు. సాల్ట్ యాంటీ బ్యాక్టీరియల్, చెడిపోదు, నిల్వ ఉంటుంది అన్నమాట, గట్టిగా అయిపోతుంది. మరి అక్కడ ఫిషే గట్టిగా అయినప్పుడు నీ రక్తనాళాలు గట్టిగా అవ్వ మోర్ సాల్ట్ తీసుకుంటే. సో సాల్ట్ కూడా, సాల్ట్ వద్దని కాదు, బట్ లిమిట్. అలాగే షుగర్స్ కూడా అంతే. మనం ఎక్కువ తినేవన్నీ కూడా ఉదయం లేచి ఎక్కువ కార్బోహైడ్రేట్స్, దానికి లీడ్స్ టు షుగర్ వ్యాధి, డయాబెటీస్ లీడ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ మారిపోయింది అనమాట.
అర్ధరాత్రి వరకు టీవీలు చూడడం, సినిమాలు చూడడం, అర్ధరాత్రి వరకు తినడం. ఇది వరకు పూర్వకాలంలో చూడండి 6 గంటలకి సూర్యాస్తమయంకి తినేసేవాళ్ళు, గంజో అదే ఏదో రసం వేసుకుని తినేసేవాళ్ళు, పడుకునేవాళ్ళు. మళ్ళీ ఉదయం 3 గంటలు ఇచ్చేవాళ్ళు. మనం ఈరోజు 1 గంట వరకు తింటూనే ఉన్నాం. మరి దాని ఎఫెక్ట్ హార్ట్ మీద పడుతుంది. నో ప్రాపర్ స్లీప్, సరైన నిద్ర లేకపోవడం. ఈ నిద్ర లేకపోవడం కూడా హార్ట్ అటాక్ కారణం అవుతుంది, హార్ట్ చెడిపోవడం కారణం అవుతుంది. అంత ఉరుకులాట పరుగులాట జీవితం నడుస్తున్నాం. ఈ హార్ట్ అనేది మన లైఫ్ అని ఎవరు కూడా గుర్తించడం లేదనమాట. సో అది అలాగే ఎక్సర్సైజ్ చూడండి, మనం ఇది వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్సర్సైజ్ ఉంది, అక్కడ అవేర్నెస్ ఎక్కువ. ఆడ మగ జిమ్స్ అని అవన్నీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. మన దేశంలో పాశ్చాత్యకి వెళ్తారు ఇంకా లేదు కాబట్టి ఇప్పుడిప్పుడే సిటీస్లో జిమ్స్ పెడుతున్నారు. అదే పల్లెటూరులో వాళ్ళు అయితే అది కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇదివరకు అయితే ఉడుచుకునేవాళ్ళు, తుడుచుకునేవాళ్ళు, బావులో నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. పల్లెటూరులో కూడా మోటార్లు వచ్చేసి బావులోంచి నీళ్ళు తెచ్చుకునే రోజులు పోయినాయి. సో కాబట్టి వాళ్ళకి అక్కడ పల్లెటూరులో జిమ్లు ఉండవు కాబట్టి అక్కడ ఒబెసిటీ వచ్చేస్తుంది, తద్వారా గుండెపోట్లు వచ్చేస్తున్నాయి అనమాట. ఆడవాళ్ళకి సాధారణంగా ఈస్ట్రోజన్ ఉంటుంది. ఆ ఈస్ట్రోజన్ని హార్ట్ ప్రాబ్లం లేకుండా కాపాడుతుంది అనమాట, రక్షక కవచం. అయితే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ మెనోపాస్ వచ్చిన తర్వాత అది ఆగిపోతుంది, అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి వాళ్ళకు కూడా. ఇలా అనేక రకాల సమస్యలు ఎంటాడుతున్నాయి మనకి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్లో. ముఖ్యంగా ఎక్సర్సైజ్, వ్యాయామం కంపల్సరీ. వారానికి 4-5 గంటలైనా, వారానికి చెప్పేది నేను, రోజు గంట లేదు, వారానికి 4-5 గంటలైనా వ్యాయామం చేయండి. చెమట పట్టాలి బాడీ, అప్పుడే ఆరోగ్యంగా ఉంటుంది గుండె. స్మోకింగ్ ఇది చాలా డేంజరస్. మనం టీవీలో చూస్తూ ఉంటాం, సినిమాకి వెళ్తుంటే ఫస్ట్ అదే వేస్తాడు, అయినప్పటికీ కూడా మనం ఏం పట్టించుకోమన్నమాట. అదొక ఫ్యాషన్గా స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి రెండూ కలిసి, ఆల్కహాల్ తాగుతుంటాడు, స్మోక్ చేస్తుంటాడు, వినాశనం అది. అప్పుడు బాగానే ఉంటుంది వయసులో ఉన్నప్పుడు, తర్వాత తెలుస్తుంది ఏమన్నా వస్తే. ఈ కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగి ఉన్న ఆస్తిని నమ్ముకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అనమాట ఆ ప్యాషన్ ఏంటి అది ఏందనేది. సో స్మోకింగ్, ఆల్కహాల్ కూడా. అది ఒబెసిటీ, మనం ఆల్కహాల్ తాగినప్పుడు, స్మోకింగ్ చేసినప్పుడు ఇక ఆటోమేటిక్గా తిండి ఎక్కువైపోతుంది, ఒబెసిటీ పెరిగిపోతుంది. పొట్ట దగ్గర ముఖ్యంగా మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అయితే బటాక్స్ పిరుదుల దగ్గర అనమాట. ఈ బోత్ ఇండికేషన్స్ ఆఫ్ హార్ట్ రిస్క్ అనమాట. అందుకని మనం బాడీ మాస్ ఇండెక్స్ చూసుకోవాలి, మన హైట్కి తగ్గట్టు వెయిట్ ఉన్నామా లేదా చూసుకోవాలి. అడ్డగోలుగా నోరు ఉంది కదా అని తినేస్తే నోరు చేసిన పాపానికి హార్ట్ శిక్ష అనుభవించాలి, ఊపిరితిత్తుల శిక్ష అనుభవించాలి, కాళ్ళు శిక్ష అనుభవించాలి, అన్నీ కూడా శిక్ష అనుభవించుతూ ఉండాలన్నమాట. సో మనం మౌత్ని అదుపులో పెట్టుకుంటే అటు మాటల ప్రకారం కానీ లేకపోతే తిండి ప్రకారం కానీ మనకంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే హై బీపీ, బ్లడ్ ప్రెషర్, అంటే ప్రతిదానికి టెన్షన్ పడడం. ఇప్పుడు అంతా అదే కదా, జాబ్ వస్తుందో రాదో, పెళ్ళి అవుతుందో లేదో, నోటిఫికేషన్ వస్తుందో లేదో, సినిమాకి పోతున్నా కూడా ట్రాఫిక్లో ఉన్న టెన్షనే. హై బీపీ అంటే ఇవన్నీ కలిసి, తినే తిండి, ఈ ఫాస్ట్ ఫుడ్లు అన్నీ కలిసి హై బీపీకి కారణమవుతున్నాయి. మన లైఫ్ స్టైల్, మన అలవాట్లు, మన గోల్స్ ఇవన్నీ కూడా. అలా డయాబెటీస్, మోర్ షుగర్స్ తినేస్తున్నాం. మోర్ షుగర్స్ తీసేసి ఆ టిష్యూస్లో, అడిపోస్ టిష్యూలోకి వెళ్ళి, ఆ లివర్లో అడిపోస్ టిష్యూలోకి వెళ్ళి మనకి అది నిండిపోయిన బకెట్ నిండిపోతే ఏమవుతుంది, వాటర్ పోతుంది కదా బయటికి. అదేవిధంగా అవుతుంది మనకి మోర్ కార్బ్స్ తీసుకోవడం వల్లే మనకి లైఫ్ స్టైల్ డిసీజ్, డయాబెటీస్, బీపీ కానీ. అసలు మన డిసీజే కాదు అవి, లైఫ్ స్టైల్ డిసీజ్ అంటున్నారు, అందుకని అది వ్యాధి కాదు. సో మనం కంట్రోల్ ఉంటే కొన్ని రోజులకి అదే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో అది మనకి. అలాగే స్ట్రెస్, ప్రతి దానికి స్ట్రెస్సే. స్కూల్ పిల్లలప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది స్ట్రెస్, అది హార్ట్ మీద పడుతుంది. పేరెంట్స్ తెలిస్తలేదు, జేఈ అని, నీట్ అని, అదే అని, ఇది అని, కోచింగ్ అని, ట్యూషన్ అని, వాడిన పాపం ఇంటికి వచ్చి స్కూల్ నుంచి ఖాళీగా ఉండేవారు. స్ట్రెస్ పడుతుంది పిల్లల్లో, నిద్ర ఉండలేదు వాళ్ళకి సరిగా. సో హాయిగా నిద్రపోవాలి 8 అవర్స్ నుంచి 10 అవర్స్ వరకు పిల్లలు, అది ఉండలేదు ఈ రోజుల్లో. ఫ్యామిలీ హిస్టరీ 25% కేసెస్ అన్నీ కూడా ఈ హార్ట్ కేసెస్ ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్ ప్రాబ్లం. ఫ్యామిలీలో అప్పుడు పునీత్ రాజ్ కుమార్ చూడండి, రాజ్ కుమార్ ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా మనకి 40 years వచ్చి చనిపోతున్నారు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి. ఫ్యామిలీ హిస్టరీ జెనెటిక్ ఉంటుంది అనమాట. అలాగే రెమెడీస్ ఏంటి మరి, ఇన్ని సమస్యలు ఎంటాడుతున్నాయి, ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నవే, ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నవే. మరి రెమెడీస్ ఏంటి, ఈ రెమెడీస్ ఏంటి అని చూద్దాం ఒకసారి. అంటే బీపీని బ్యాలెన్స్లో ఉంచుకోవాలి, ప్రతిదానికి టెన్షన్ పడడం మానేసేయాలి, మనం చేసే పని మనం చేయాలి. గీతలో కృష్ణుడు అర్జునుడు చెప్తాడు, డూ యువర్ డ్యూటీ, సింపుల్, ఇంకేం అవసరం లేదు. మన డ్యూటీ మనం చేయకుండా మనం వేరే వాళ్ళని నిందించడం, టెస్ట్ పెట్టుకోవడం అది తగదనమాట. అలాగే షుగర్స్, లెస్ షుగర్స్, తినే ఇంటేక్లో షుగర్స్ తగ్గించండి, గుడ్ కొలెస్ట్రాల్ పెంచండి, ప్రోటీన్స్ పెంచండి, గుడ్ కొలెస్ట్రాల్ పెంచండి. షుగర్స్ తినండి కానీ తక్కువ చేయండి. ఈ ఫాస్ట్ ఫుడ్, ఈ కూల్ డ్రింక్స్, ఈ షుగర్స్, ఐస్ క్రీమ్స్, పిజ్జాలు, బర్గర్లు తినండి. ఎప్పుడో ఒకసారి, 2 నెలలకు ఒకసారి అయితే ఈ లెసనే అవసరం లేదు మనకి, హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. ఇక రోజు అవే, వారానికి అవే, ఫ్యాషన్ అయిపోయింది అనమాట. అలాగే కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ తీసుకోండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గియండి.
న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోండి, అన్నీ కలిసి ఉండేటట్టు ఫుడ్ తీసుకోండి. ఎంత కావాలో అంతే తీసుకోండి. ఆకలి వేస్తే తినండి, ఆకలి ఎక్కిపోతే వదిలేసేయండి. మిగిలిపోద్దని తింటే ఇక్కడ మనకి సరదా తీరిపోద్ది అనమాట. ఓకేనా? సో అవి ఫాలో అవ్వండి. ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ అంటే జిమ్కి వెళ్ళి పెద్ద పెద్ద మిషన్స్ ఆ క్లోజ్డ్ రూముల్లో వాడు వదిలిన గాలి వాళ్ళే పీల్చుకొని, ఈ జిమ్లోనే అంతే కదా, ఈ జిమ్స్లో ఏమవుతుంది, వాడు వదిలిన గాలి వాడే పీల్చుకుంటాడు. అదేముంది, అదేం ఆనందం, అదే శాడిజం. జిమ్స్లో అంతా అలా ఉంది. 10 మంది ఉంటారు, 20 మంది చేస్తారు, వాళ్ళు వదిలింది వాళ్ళే పీల్చుకుంటాడు. అది కాదు కదా. ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే వాకింగ్, చక్కటి వాతావరణంలో చెట్లలో వాకింగ్ చేయడం, యోగా చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, ఇది ఎక్సర్సైజ్ అంటే. అంతేగాని జిమ్ని తీసుకొచ్చా ప్రోటీన్ పౌడర్ ఆడి మధ్యలో మిస్టర్ ఇండియా, మిస్ ఇండియా అని చెప్పి తర్వాత సర్కోమని క్యాన్సర్ వచ్చి ఇవన్నీ కాదు కదా. ఓకే, అది కాదు. బాడీ మాస్ ఇండెక్స్, మీ హైట్ వెయిట్ బాడీ మాస్ ఇండెక్స్ అది చూసుకోండి. 28 బిలో ఉండాలి. 22, 25 మధ్యలో ఉంటే ఇంకా మంచిది. 25 to 28 బార్డర్ అయినా పర్వాలేదు. అది బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. దానికి కాలిక్యులేషన్ ఉంది, మీ గూగుల్లో కొడితే కూడా వస్తుంది. అలాగే నో స్మోకింగ్. స్మోకింగ్ చాలా డేంజరస్ అండి. అలాగే ఆల్కహాల్ మంచిదా అంటే అది కూడా డేంజరస్. సో స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి అవాయిడ్ చేస్తే మీ గుండె చాలా చక్కగా ఉంటుంది. ఎప్పుడైనా మీకు రెడ్గా ఉండే జ్యూసెస్ అంటే టమాటా జ్యూస్ కానీ, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కానీ, లేకపోతే పంప్కిన్ జ్యూస్ కానీ, యాష్గార్డ్ జ్యూస్ కానీ, ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల సిట్రస్ జ్యూస్ కానీ హార్ట్ చాలా చక్కగా పంప్ అవుతూ ఉంటుందన్నమాట. మన హార్ట్ మన చేతిలో ఉందండి. ఈ హార్ట్ ఆగిపోతే లైఫ్ పోయినట్టే, మనం ఏమీ సాధించలేము. సాధించినా కూడా ఎర్లీ ఏజ్లో చనిపోయినట్టే అవుతుందన్నమాట. సో మన ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. దీని మీద ఫోకస్ పెట్టండి. సో ఇవి మనకు చాలా ముఖ్యమైన అంశాలు, రెమెడీస్ చెప్పాను మీకు. అదేవిధంగా మనం చూస్తే ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఏంటి. చాలామంది అంటారు సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందని. సడన్గా ఏది రాదండి. సడన్గా గేట్లు ఎత్తే వస్తుందా? ఫ్లడ్ వస్తుంది. ఫ్లడ్ వస్తున్నప్పుడు 1, 2, 3, 4 గేట్లు ఇస్తూ ఉండాలన్నమాట. ఒకేసారి ఫ్లడ్ అయితే రాదు కదా. సడన్గా గేట్లు ఎత్తే వస్తుంది. ఒకేసారి ఏది రాదు. మనకి సైన్ కొన్ని సిగ్నల్స్ చూపిస్తుంది అనమాట. ఏంటది అంటే చెస్ట్ పెయిన్, తిన్న తర్వాత లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కాదు, హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ వస్తే గ్యాస్ట్రిక్, లెఫ్ట్ సైడ్ వచ్చినా గ్యాస్ట్రిక్ ఉంటుంది. ఎందుకంటే ఆ గ్యాస్ట్రిక్ వల్ల కూడా చెస్ట్ పెయిన్ వస్తుంది అనమాట. చెస్ట్ పెయిన్, బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. ఇది గ్యాస్ట్రిక్ వల్ల అనమాట. ఒక్కొక్కరికి ఒక పార్ట్లో చూపిస్తూ ఉంటుంది. సో చెస్ట్ పెయిన్, పాల్పిటేషన్. మీరు చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు అది లైట్ తీసుకోకండి, చాలా డేంజరస్. అది ఎసిడిటీయా గ్యాస్ట్రిక్యా తెలియక సతమతం అవుతుంటారు మీరు. ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. పాల్పిటేషన్ అంటే గుండె దడదడ, గుండె దడ్ అని కొట్టుకుంటుంది, ఆయాసం వస్తుంది మెట్లు ఎక్కుతుంటే. మీరు నడుస్తున్నా మెట్లు ఎక్కుతున్నా ఆయాసం వస్తుంటుంది. ఆవేశం కాదు, ఆయాసం. ఓకేనా? సో అది ఒకసారి చూసుకోండి. అది పాల్పిటేషన్ అంటారు దాన్ని. వీక్గా ఉండడం, ఎప్పుడు కూడా నీరసంగా ఉండాలి. బ్లడ్ పంప్ ఫ్లో అవ్వదు కదా, రక్త సరఫరా జరగదు కదా, కానీ నీరసం వస్తుంది అనమాట. సో వీక్గా ఉంటారు. స్వెట్టింగ్ వస్తుంటుంది. ఏసీలో కూడా స్వెట్ వస్తుంటుంది. మీరు అది స్వెట్టింగ్ వస్తే చాలా డేంజరస్, వెరీ డేంజరస్. అది హార్ట్ లేదా డయాబెటీస్ ఉండి కూడా స్వెట్టింగ్ వస్తుందంటే హార్ట్ మీద కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అలాగే బ్రీతింగ్ డిఫికల్ట్, శ్వాస ఆడదు, ఆయాసం వస్తుంటే శ్వాస ఆడదు అనమాట. ఈ సిమ్టమ్స్ ఉంటే కంపల్సరీగా టెస్ట్ చేయించుకోవాలి. లేకపోయినా ఏముంది, 2 సంవత్సరాలకి ఒకసారి టెస్ట్ చేయించుకోరాదు. ఓసారి యాంజియోగ్రామ్ తీసుకుంటే 10 years వరకు అవసరం లేదట. ఓకేనా? చూడండి టెస్ట్లు ఏంటివి, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, అలాగే HbA1c, 2 షుగర్కి సంబంధించింది. ఈ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా రిస్క్ ఎక్కువ, హార్ట్ అటాక్. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే లిపోప్రోటీన్, ఇది బ్లడ్లో ఉంటుంది అనమాట. హార్ట్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇది లిపోప్రోటీన్ రిలీజ్ అవుతుంది, బ్లడ్లో కనిపిస్తుంటుంది. అలాగే ECG, ఇది కామనే. అలాగే 2D ఎకో, ఇది మీ హార్ట్ ఎఫిషియన్సీ పంపింగ్ ఎలా అవుతుందో చెప్తుంది అనమాట. అలాగే CT కాల్షియం స్కోర్, ఈ CT కాల్షియం స్కోర్ చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా కూడా హార్ట్లో అయిన ప్రాబ్లం ఉందో తెలుసుకోవటం అనమాట. కాల్షియం ఎక్కువైంది అనుకో, దమనలు సిరలు అంటే హార్ట్లో ఉంటాయి, వెయిన్స్, ఆర్టరీస్, కరోనరీ వెయిన్స్, కరోనరీ ఆర్టరీస్, అవి బ్రిటిల్గా అయిపోతాయి, గట్టిగా అయిపోతాయి, ఫ్లో ఉండదు. అది చాలా ఇంపార్టెంట్. కాల్షియం CT కాల్షియం స్కోర్ అంటారు అనమాట. ఇక లాస్ట్ యాంజియోగ్రామ్, మరీ ఎక్కువైతే బ్లాక్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, యాంజియోగ్రామ్కి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు కొత్త టెక్నిక్స్ వచ్చేసి హార్ట్ ప్రాబ్లం అని కూడా టావీ అని చెప్పి కొత్త టెక్నాలజీ వచ్చింది. సో ఈ తెలియకుండా 2 రోజుల్లోనే హార్ట్ ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేసేస్తున్నారు. అంతవరకు తెచ్చుకోవడం దానికి. ఇప్పుడు బిలో 40 years ఏజ్ వాళ్ళకి వచ్చేస్తున్నాయి. ఇదివరకు అంటే హార్ట్ అంటే 50, 60 వచ్చాయి. ఇప్పుడు బిలో 40, బిలో 20 దారుణం అనమాట. సో లైఫ్ స్టైల్ మార్చుకోండి. సో మన జీవితాలని యువత ఇలా అయితే హార్ట్ ఆపరేషన్ చేయించుకొని
అది రోగాలను పడితే దేశ జీడిపి ఎలా పెరుగుతుంది, కుటుంబం ఎలా రోడ్లు బారిన పడదు. కాబట్టి దయచేసి అందరూ కూడా మన హార్ట్ని కాపాడుకుందాం. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా 29 సెప్టెంబర్ అది, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇది అందరికీ షేర్ చేయండి. మీ అందరికీ తెలిసిన అంశాలే, బట్ షేర్ చేయండి. సో మీ హార్ట్ని కాపాడుకోండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఇదే నా ప్రిన్సిపల్ కూడా. సో మీరు ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉన్నట్టే, మీ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది, దేశం కూడా సంతోషంగా ఉంటుంది. అప్పుడు హ్యాపీనెస్ ఇండెక్స్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? మన దేశ పునాదులన్నీ కూడా ఈ యొక్క హెల్త్ మీదే డిపెండ్ అయి ఉంటున్నాయి. 1000 కోట్లు ఖర్చు పెడితే హెల్త్ మీద వేస్ట్గా పోయినట్టే కదా. కాబట్టి జాగ్రత్తగా దయచేసి అందరూ కూడా, ముఖ్యంగా స్టూడెంట్స్, మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎక్కడ స్ట్రెస్కి లోన్ అవ్వద్దు. వచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, మన చేతుల్లో లేదు కానీ మనం ఎక్కువ ఆలస్యం చేయొద్దు. ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.